ఈ ప్రపంచంలో గొప్ప కార్యాలను సాధించిన వారంతా తమ శక్తి గురించి తాము పూర్తిగా తెలుసుకున్న వాళ్ళే. మీ గురించి మీరు తెలుసుకోవటం, మీ శక్తిని మీరు పెంచుకోవటం నేర్చుకున్నట్లయితే కొత్త కొత్త లక్ష్యాలను సొంతంగా సృష్టించుకొని ముందుకు దూసుకెళ్ళటం కూడా అలవాటవుతుంది. మీ గురించి మీరు ఆలోచించటం, మీ శక్తిని మీరు తెలుసుకోవటమే ఏ లక్ష్యాన్ని సాధించటానికైనా అసలైన ఆయుధం లాంటిది. ఏ ఆశయాన్ని నెరవేర్చుకోవాలి అనుకున్నప్పటికీ మీ శక్తిని మీరు అంచనా వేసుకోవటమే మొట్టమొదటి మెట్టు అని భావించాలి. మీ బలాన్ని మీరు అంచనా వేయటానికి, మీ శక్తిని మీరు తెలుసుకోవటానికి, పెంచుకోవటానికి మొట్టమొదట కావాల్సింది మిమ్మల్ని మీరు కాసేపు ఏకాంతంలో ప్రశాంతంగా కూర్చోబెట్టుకోవటం. ప్రపంచంలో ఎంతో అలజడి, ఆందోళన నడుస్తూ ఉంటుంది. కానీ ప్రపంచంలోని ప్రశాంతత వల్ల మీకు ప్రశాంతత లభిస్తుంది అని ఆశిస్తూ కూర్చున్నట్లయితే అది ఎన్నటికీ జరగదు. వర్షం పడుతూనే ఉంటుంది, కానీ మీ గురించి వర్షం ఆగదు. మీరు ఛత్రి లేదా గొడుగుని పెట్టుకొని వర్షం ప్రభావం మీ మీద పడకుండా చూసుకోగలుగుతారు. అదేవిధంగా ప్రపంచంలో అలజడి, ఆందోళన ఎంత ఉన్నప్పటికీ మీ మనస్సులో ఆ అలజడి, ఆందోళన ప్రభావం చూపకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవటాన్నే మిమ్మల్ని మీరు నడిపించుకోవటం అంటారు. మీ శక్తిని, మీ యుక్తిని, మీ బలాన్ని, మీ సమర్థతలను సృష్టించుకోవటానికి, మీ శక్తిని మీరు తెలుసుకోవటానికి, మిమ్మల్ని మీరు అంచనా వేసుకోవటానికి ఈ సూత్రమే ఎక్కడైనా వర్తిస్తూ ఉంటుంది. సూర్యుడి వెలుతురు ముందు ఉన్నప్పుడు నక్షత్రాల మెరుపుని ఎవరు గుర్తించలేరు. అదేవిధంగా మీ శక్తి ఏమిటో మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఏకాంతంలో మిమ్మల్ని మీరు పరిశీలించుకోవటం నేర్చుకోవాలి. అందరి యొక్క, సమాజం యొక్క ప్రవాహంలో మీరు ఉన్నట్లయితే మీ శక్తిని మీరు, మీ యొక్క సమర్థతలను మీరు గ్రహించటం కష్టమవుతుంది. అందుకే సామాజిక వ్యవస్థల యొక్క ప్రభావం నుంచి, వాటి ప్రవాహం నుంచి మిమ్మల్ని మీరు కాసేపు మౌనంలోకి, ఏకాంతంలోకి, ప్రశాంతతలోకి, నిశ్శబ్దంలోకి తీసుకొచ్చుకున్నప్పుడే మిమ్మల్ని మీరు అంచనా వేసుకోవటానికి వీలవుతుంది. మీ బలాన్ని మీరు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే మనస్సుని ప్రపంచం నుంచి కాసేపు పక్కకు మళ్లించి నిశ్శబ్దంలో కూర్చోబెట్టాలి. మీకు కావలసినటువంటి లక్ష్యం గురించి, మీరు నెరవేర్చుకోవాల్సినటువంటి పనుల గురించి ముందుగా మనస్సులో ఊహించుకొని దానికి తగినంత శక్తిని, సామర్థ్యాన్ని మీలో ఎంతవరకు ఉన్నాయో గమనించుకోవాలి. మీరు పొందాలనుకున్న దానికోసం మీ మనస్సు, శరీరం ఎంత శక్తివంతంగా, ఎంత స్థిరంగా సహాయపడతాయో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఈ విధంగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవటం ద్వారానే మీకు కావలసిన శక్తులు ఏమిటో పెంపొందించుకోగలుగుతారు. మీ బలాన్ని మీరు తెలుసుకోవటాన్ని అసలైన ప్రార్థనగా భావించాలి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవటం ద్వారానే మీ ఆత్మ బలాన్ని జ్వలింప చేసుకోవటానికి అవకాశాలు పుట్టుకొస్తాయి. మీ యొక్క శక్తిని, మీ బలాన్ని మీరు తెలుసుకోవటాన్ని అసలైన తపస్సు అని వేదాలు కూడా వర్ణించాయి. మీ లోపల అఖండమైన ఆత్మబలాన్ని, అనంతమైన ఆత్మశక్తిని ప్రజ్వలింపచేయటానికి, మిమ్మల్ని మీరు తప్పింప చేసుకోవటానికి కాసేపు మీతో మీరు గడపటమే ఏకైక సాధనం అని ఉపనిషత్తులు కూడా ప్రకటించాయి. ప్రపంచంలోని పరిస్థితులు అనేవి నిరంతర ప్రవాహం లాంటివి. ఆ ప్రవాహంలో మీరు ప్రభావానికి లోనైనట్లయితే మీ ప్రశాంతతను కాపాడుకోలేరు. మీ ప్రశాంతతను మీరు కాపాడుకోలేకపోతే మీ మానసిక స్థిరత్వాన్ని గ్రహించలేరు. ఎప్పుడైతే మీ మానసిక స్థిరత్వాన్ని గ్రహించలేరో మీ ఆత్మబలం ఏమిటో, మీ శక్తులేమిటో, మీ మనస్సు, హృదయం ఎంత స్వచ్ఛంగా, స్థిరంగా పనిచేయగలుగుతాయో అంచనా వేసుకోవటం కష్టమవుతుంది. అందుకే ప్రతిరోజు కాసేపు మీ శక్తిని మీరు పెంపొందించుకోవాలి అనుకున్నట్లయితే, మీ శక్తిని మీరు వృద్ధి చేసుకోవాలి అనుకున్నట్లయితే
కాసేపు మౌనంలో, ఏకాంతంలో ప్రశాంతంగా మీతో మీరు గడపటం అలవాటు చేయండి. మీ మనస్సుని మరియు శరీరాన్ని కొన్ని నిమిషాలు మౌనంలో ఏకాంతంగా, స్వచ్ఛంగా, స్వతంత్రంగా ఉండమని చెప్పండి. ఈ విధంగా మీరు కాసేపు మీతో మీరు గడపాలి. మీరు కోరుకున్నంతసేపు గనక మీరు ప్రశాంతతలో మౌనంగా ఉండగలిగారు అనుకోండి, ఇక ఖచ్చితంగా మీరు ఏదైనా లక్ష్యాన్ని సాధించుకోవటానికి స్థిరంగా కృషి చేసే సామర్థ్యం మీ లోపల ఉంది అని గ్రహించుకోవచ్చు. ఇలా కాకుండా మీరు కోరుకున్నంత సమయంలో కేవలం సమయం సగం మాత్రమే ప్రశాంతంగా, స్వతంత్రంగా ఉన్నారు అనుకోండి, మిగిలిన సమయంలో మనస్సు ప్రపంచం మీదకి పరుగులు తీసింది అయినట్లయితే ఇక్కడ మనస్సు ప్రపంచం యొక్క, బయట సమాజం యొక్క పరిస్థితుల ప్రభావంలోకి సగం లొంగుతుంది అని గ్రహించాలి. దీని ద్వారా మీ మీద మీకు ఉన్నటువంటి మానసిక నియంత్రణ ఏమిటో అర్థం చేసుకోగలుగుతారు. ఇలాంటి పరిస్థితుల్లో అంటే మీ మనస్సును, శరీరాన్ని మౌనంలో, ఏకాంతంలో స్వచ్ఛంగా, హాయిగా కాసేపు కూడా కూర్చోపెట్టలేకపోతున్నారు అనిపిస్తే మిమ్మల్ని మీరు స్థిరంగా, ప్రశాంతంగా ఉంచుకోవటానికి ఉపాయాలని మొదలు పెట్టాల్సింది. ప్రపంచంలోని వ్యక్తులు, సమాజంలోని పరిస్థితులు మీ మనస్సుని, హృదయాన్ని ఆలోచనలతో, భావాలతో ప్రభావితం చేస్తున్నాయి అంటే తప్పకుండా మీ జీవితాన్ని బయటి వ్యక్తులు నియంత్రిస్తున్నాయి అని గమనించుకోవాలి. ఒక సరస్సులో నీళ్లు నిలకడగా ఉన్నప్పుడే నీటి యొక్క స్వచ్ఛత, శుభ్రత ఎంత ఉందో అర్థమవుతుంది. అదేవిధంగా మీ మనస్సు మరియు హృదయం రెండూ కూడా బయటి విషయాలను అన్నింటినీ వదిలిపెట్టేసి మనస్సుని శాంతంగా, హృదయాన్ని స్వచ్ఛంగా ఎంతసేపు నిలబెట్టగలుగుతారో అంతగా మీ మీద మీకు నియంత్రణ ఉంది అని గ్రహించాల్సి వస్తుంది. ఈ విధంగా మీతో మీరు గడపటానికి అలవాటు పడినప్పుడే మీ లోపల ఉన్నటువంటి చిన్న చిన్న బలహీనతలు, లోపాలన్నిటినీ బయటికి నెట్టివేయగలుగుతారు. ఎందుకంటే మౌనంలో, ప్రశాంతతలోనే మీ ఆలోచనలు శక్తిని సృష్టించి మీలో సమర్థతలను పెంచగలుగుతాయి. మీ బలాన్ని మీరు తెలుసుకోవటం, మీ ఆత్మశక్తిని, ఆత్మబలాన్ని పెంపొందించుకోవటమే అసలైన తపస్సు అని వేదాలు ఒకవైపు వర్ణించగా, మరోవైపు స్వచ్ఛమైన హృదయం, స్థిరమైన మనస్సు ఒక గొప్ప ప్రార్థన మందిరం లాంటివి అని ధర్మ గ్రంథాలు స్పష్టంగా వివరించాయి. ఎందుకంటే స్వచ్ఛమైన, స్థిరమైనటువంటి ఆలోచనలు, భావాలు మనస్సులో, హృదయంలో జ్వలించినప్పుడు ఆలోచనలే మంత్రాలై అవి శక్తిని పెంచే యంత్రాలుగా మారుతాయి అనేది ధర్మ బోధన చేసినటువంటి సారాంశం. ఒక మామూలు మనిషిని, మామూలు మనస్సుని శక్తివంతంగా మార్చగలిగేది ఆలోచనలే. కాబట్టి ప్రశాంతంగా, ఏకాంతంగా కూర్చొని బయటి వ్యక్తుల యొక్క ప్రభావం ఏమాత్రం లేకుండా మీ శక్తిని మీరు జ్వలింపచేసుకోవటానికి ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించండి. మీ లక్ష్య సిద్ధికి కావలసినటువంటి ధైర్యాన్ని, ఉత్సాహాన్ని సృష్టించేందుకు సరైన వాక్యాలను, విషయాలను మనస్సులో గాఢంగా స్మరించుకుంటూ ఉండండి. మీ లోపల ప్రాణశక్తి అనేది స్వచ్ఛమైనది. మీలోని ప్రచండమైన ఆత్మబలాన్ని మీరు గ్రహించగలుగుతున్నారు. మీ మనోబలం, మీ దేహబలం క్రమక్రమంగా వృద్ధి చెందుతున్నాయి. మీ కార్యసిద్ధికి కావలసినటువంటి శక్తులన్నీ కూడా మౌనంలో, ఏకాంతంలో, ప్రశాంతతలో మరింతగా పెంపొందుతున్నాయి. మీకు కావలసిన సర్వశక్తులు మీ లోపల నుంచి బయటికి వ్యక్తమవుతూ ఉన్నాయి. మీకు కావలసినటువంటి సర్వసమర్థతలు బయటికి ప్రదర్శితమవుతూ ఉన్నాయి. ఈ విధంగా మీ లోపల గాఢంగా హృదయపూర్వకమైనటువంటి భావాలను సృష్టించుకుంటూ ఉన్నట్లయితే అదే అఖండమైన శక్తిని సృష్టించగలుగుతుంది.
ఈ రకమైనటువంటి శక్తివంతమైన ఆలోచనల ప్రవాహం మనస్సుని, హృదయాన్ని, మెదడుని, శరీరంలోని అన్ని భాగాల్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా బయటికి నెట్టేసి కొత్త శక్తిని, కొత్త ఉత్సాహాన్ని జ్వలింపచేస్తుంది. ఈ విధంగా మీ శక్తిని మీరు ఒక ప్రవాహంలాగా అనుభవం చేయటానికి అలవాటు పడినప్పుడు మీ మనోబలం, బుద్ధిబలం, దేహబలం అన్నీ కూడా ఒక క్రమమైన పద్ధతిలోకి వచ్చి మీకు కావలసినటువంటి కార్యశక్తిని సృష్టిస్తూ ఉంటాయి. ఈ విధంగా మీ లోపల కార్యశక్తిని సృష్టించుకోవటానికి మీరు అలవాటు పడినట్లయితే ధైర్యం కోసం, ఉత్సాహం కోసం, ప్రేరణ, స్ఫూర్తి కోసం ఇతరుల మీద ఏమాత్రం ఆధారపడాల్సిన అవసరం మీకు కలగదు. ఈ రకంగా పుట్టినటువంటి ధైర్యం, ఉత్సాహం ఆధారంగా నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ భావాలు కరిగి దూరంగా నెట్టివేయబడతాయి. ఇలా ప్రతిరోజు మీతో మీరు గడుపుతూ బలాన్ని, శక్తిని పెంచే ఆలోచనల్ని స్మరిస్తూ మనస్సును, శరీరాన్ని ప్రశాంతతతో, శక్తితో, ధైర్యంతో నింపుకుంటూ ఉన్నట్లయితే అన్ని రకాల ఆందోళనలు, అలజడులు తుడిచిపెట్టుకొని పోతాయి. మనస్సు, హృదయం స్వచ్ఛంగా మారటం వల్ల దేహం యొక్క శక్తి కూడా రెట్టింపు అవుతూ ఉంటుంది. మనస్సులోని, దేహంలోని, హృదయంలోని ఆలోచన శక్తి తరంగాలు, భావన శక్తి తరంగాలు మీ బలాన్ని మీకు గుర్తు చేస్తూ ఉండటం వల్ల నిరంతరం మీరు ఎదుగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. దీని ద్వారా నిరంతరం సరికొత్త శక్తి, తాజాదనంతో, ఉత్సాహంతో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొని కొత్త కొత్త లక్ష్యాలను సొంతంగా సృష్టించుకొని ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారు.